Hi Kuros, welcome back to my channel Toxic Shaggy. So first of all, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. వచ్చిందండి వయ్యారి. ఈ 2025 అందరికి మంచిగా ఉండాలి. టు మై సబ్స్క్రైబర్స్, టు మై లిటిల్ ఫ్యామిలీ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అండ్ ఆల్సో టు ఎవ్రీబడి, అందరికి అనుకున్నట్టు 2024 లో అచీవ్ చేయలేనివన్నీ ఈ ఇయర్ లో చేయాలని అందరికి విష్ చేస్తూ, ఎవరి విజన్ బోర్డ్స్ వాళ్ళది అవ్వాలి అని చెప్పాను. సో అది ఓకే. సో ఈ రోజు డే అంతా బిజీ ఉండింది. నిన్నంతా ఏమీ చేయలేదు, చక్కగా తినేసి పడుకున్నా. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ETV2 చూస్తుంటాను. వాళ్ళకి విష్ చేసుకుని నా లవ్డ్ వన్స్ కి, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ చేసి, సో ఇవాళ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ ప్రశాంతంగా ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్ళాం. యాక్చువల్లీ ముందే వెళ్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ ఎప్పుడు వెళ్ళకూడదు గైస్ టెంపుల్. ఓకేనా, ఎప్పుడు వెళ్ళకండి. హైదరాబాద్ లో అయితే అసలు టెంపుల్స్ కి వెళ్ళొద్దు. అది టెంపుల్ కాదు, తిరుపతి క్యూ లైన్ అది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాం, చూసాం. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను వెళ్తాం ఆ టెంపుల్. మిగతా టెంపుల్స్ అన్ని వెళ్ళా, ఇది వెళ్ళలేదు. సో ఇవాళ అది కవర్ చేస్తాను. బాగుంది టెంపుల్ చాలా, అసలు చాలా సేపు పట్టింది దర్శనం. అండ్ అది మార్నింగ్ అంతా అది నేను నా ఫ్రెండ్స్ అందరం కెఫేకి వెళ్ళాం. తర్వాత అక్కడ తినేసి చిల్ అయిపోయి కొన్ని పిక్చర్స్ దిగేసి మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం ఇంకా ఫ్రెండ్స్ ని కలవడానికి అని చెప్పి మళ్ళీ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? కరాఫాకి వచ్చా. కరాఫా టూ ఓవర్ రేటెడ్ అనిపించింది నాకు. ఐ డెంట్ లైక్ ద ఫుడ్ ఇయర్. ఇట్స్ ఓకే, క్రౌడెడ్ ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకంత హైప్ ఇచ్చినా అర్థం కాదు. మాకు టేబుల్ దొరకడానికి ఆల్మోస్ట్ 15 minutes. మనందరికీ అంత వర్తన్ వీళ్ళ వెయిటింగ్. ఆల్సో వీ ఆర్డర్ పిజ్జా, కాఫీ లేకుండా అసలు అవ్వదు. అండ్ పిజ్జా ఈజ్ ఆల్సో ఓకే. యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, దట్స్ వై వీ ఆర్డర్డ్ వెజ్. అండ్ ఈ క్యూబ్ క్రోసాన్స్ అనమాట, ఇవి చాలా బాగుండేది టేస్ట్ కూడా. లోపల మష్రూమ్ క్యూబ్ క్రోసాంట్, ఐ ఫర్గాట్ ద నేమ్. చాలా అంటే చాలా బెటర్ అన్నిట్లోకి టేస్ట్ కూడా. అండ్ మాచా కూడా ఇట్స్ గుడ్, బెటర్ దెన్ కాఫీ యాక్చువల్లీ. మా ఫ్రెండ్ యూనో క్యాట్స్ తీసుకొచ్చింది, మేమందరం యూనో ఆడుకుందామని ఆడాం. నేను అట్లీస్ట్ అసలు ఒక మ్యాచ్ అన్నా గెలుస్తానేమో అనుకున్నా. నేను గెలిచేదాకా ఆడదామని డిసైడ్ అయిపోయి ఇంకొక రౌండ్ కూడా వేయించుకున్నా. ఫైనలీ అట్లీస్ట్ నేను గెలిచిన. తర్వాత ఈ క్యూట్ బాయ్ కనిపించాడు. పేరు అయితే అసలు అడగద్దు నన్ను, అసలు నాకు నోరు కూడా తిరగలేదు ఆడి పేరు. నేను ఎత్తుకున్నాక ఎవర్రా నువ్వు అన్నట్టు చూశాడు. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళ మమ్మీని ఎత్తుకుతున్నాడు నన్ను చూస్తూ. సరేలే అని తీసుకుని, క్యూట్ ఉన్నాడు కదా బాబు. అండ్ ఇవంతా కొంచెం క్లిప్స్ క్యాప్చర్ చేశాను జస్ట్ చూపిద్దామని చెప్పి. అండ్ వీళ్ళ డెకోర్ చాలా నచ్చింది నాకు, చూడటానికి చాలా క్యూట్ ఉండింది. ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. హాయ్, వాట్ ఈస్ హిస్ నేమ్? ముంతక. హాయ్, హై ఫై. అయ్యో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇంకా చాలా ఈ రోజు డేకి నేను చక్కగా నా ఫ్రెండ్స్ కలిసా, అందరికి విష్ చేసా. డే మంచిగా పీస్ఫుల్ గా ఎండ్ అబ్బింది, వెళ్ళిపోతాయి ఇంటికి. అంతే గైస్. కిచెన్ ఫుడ్ లో ఒక రేంజ్ పెట్టుకుని, ఒక యావరేజ్ రేంజ్ అది రీచ్ అవ్వాలని విష్ చేసిన. అండ్ ఇఫ్ యూ గైస్ డిడ్ంట్ సీ మై విజన్ బోర్డ్ వీడియో, నా ప్రీవియస్ అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, నేను నైట్ దట్ అంత ఇన్స్టాగ్రామ్ లో బాగా హైప్ అవుతుంది కదా 12 గ్రేప్ ఫిషెస్ ది, దట్ మేనిఫెస్టేషన్ నేను నా ఫ్రెండ్ చేసాం కలిసి. చేయాలని అనుకోలేదు అసలు, అప్పటికి చేస్తాను కదా. గ్రేప్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్, అన్ని అవుట్ ఆఫ్ స్టాక్. బ్లింకిట్, జెప్టో అన్ని క్లోజ్. లిటరలీ నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అడిగారు ఎక్కడ దొరికినాయి. ఎలా ఉందిరా, షేక్ 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 ఆడిస్తాను రా. లక్కీగా నాకు ఆఫ్లైన్ బిగ్ బాస్కెట్ లో దొరికితే నేను నా ఫ్రెండ్ అని పెంచుకున్నాం. సో 12 గ్రేప్స్ అలా టేబుల్ కింద, డైనింగ్ టేబుల్ కింద ట్రై చేస్తాం. క్రింజ్ మూమెంట్. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను.
తెలీదు కదా చేద్దాం, బిలీవ్ చేసా. బూమ్ హ్రీం క్లీం. విల్ సీ రిజల్ట్స్ అనేది ఐ డోంట్ ఎక్స్పెక్ట్. అంతే హ్యాపీ, అంతా నేను పాజిటివ్గా ఉన్నాం ఈ ఇయర్ అని చెప్పి అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్. నా ఈ ఇయర్ అంతా నేను హోప్ మీద ఉన్నా. థింగ్స్ ఏమన్నా మారితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. మారాలని విష్ చేస్తున్నాను. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అన్ని ఒకసారి చూడండి, అందరికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షో సో మచ్ లవ్. థ్యాంక్ యూ. బాయ్.